రుద్రూర్ మండల కేంద్రంలో జేఎన్సీ కాలనీలో ఆదివారం ఓ వ్యక్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సందర్భంగా ఓ మహిళా న్యాయవాది ఆ సంఘటన చూసి ప్రశ్నించగా మరో వర్గానికి చెందిన వ్యక్తులు మహిళా న్యాయవాదిపై అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ దాడికి పాల్పడ్డారని మహిళా న్యాయవాదిపై ఓ వర్గానికి చెందిన వ్యక్తులు చేసిన దాడిని నిరసిస్తూ బీజేపీ నాయకులు మహిళా న్యాయవాదికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ దొరబాబు మాట్లాడుతూ ఓ మహిళా న్యాయవాదిపై మరో వర్గానికి చెందిన వ్యక్తులు దాడి చేశారని, దాడి చేసిన వ్యక్తులపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుని వారిని వెంటనే అరెస్టు చేసి బాధిత మహిళకు న్యాయం జరిగేలా చూడాలని వారు వివరించారు. కార్యక్రమంలో జిల్లా కౌన్సిలర్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, నాయకులు కటికే రామరాజు, వడ్ల సాయినాథ్, భాస్కర్, అనిల్, కుమ్మరి గణేష్, హిందూ సంఘాల నాయకులు మొదలగు వారు తదితరులు పాల్గొన్నారు. శేఖర్, దృశ్యం న్యూస్ ప్రతినిధి, రుద్రూర్ మండలం. వాడికి అడ్డం వచ్చిన ఎవరెవరు ఉంటారో వాళ్ళని కూడా చంపేస్తామని మమ్మల్ని బెదిరించడము, ఆ అబ్బాయిని ఎంత కాపాడడానికి ప్రయత్నించినా అతన్ని మస్తు ఇష్టం వచ్చినట్టు కొట్టేయడం జరిగింది. ఇంకా మాకు ఇప్పుడు వాళ్ళతోని పానప్రాయం ఉన్నది. అయితే ఎవరైతే నాకు సపోర్ట్గా నిన్న వచ్చిన మురళి అంకుల్ కానీ, ఈ నవీన్ అన్న కానీ, వీళ్ళందరూ నాకు వచ్చి నిన్న రక్షణగా నిల్చున్న వాళ్ళపైన కూడా కేసులు పెట్టారు. వాళ్ళపైన కూడా కేసులు తీసేయాలి, వెంటనే వాళ్ళను అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని నా కోరిక. సిగ్గు నేరస్తులను ఇప్పుడు వాళ్ళకు రిమాండ్ చేయకపోవడం, రిమాండ్ చేయకపోవడం, రిమాండ్ చేయకపోవడం. ఈ రుద్రూరులో జరుగుతున్నటువంటి హిందూ మహిళల పైన ఈ రోజు కాదు, ఇది 2014లోనే ఒక అమ్మాయిని, సాధారణమైన అమ్మాయి బట్టల షాపులో బోధనలో డ్యూటీ చేస్తున్నటువంటి అమ్మాయిని మానభంగం చేసి బోధనలో రేపు చేసి చంపేస్తే తీసుకొచ్చి మన పిల్లలు ధర్నా చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పేసి 18 మంది మీద మన పిల్లల మీద కేసు చేసి వాళ్ళని కోర్టు చుట్టూ మొన్నటిదాకా తిరుగుతూనే ఉన్నారు 18 మంది మా పిల్లలు. ఈ రుద్రూరులో ఈ రోజు జరుగుతున్నటువంటి అరాచకాలు కాదు. ఈ పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నంత కాలము కూడా ఈ మైనార్టీ ఓట్ల కోసము ఈ రోజు రుద్రూరులోనే కాదు, బాన్సువాడలో కూడా మొదలైంది. ఇదే రకంగా ఈ పోచారం శ్రీనివాసరెడ్డి గారు పోలీసు వాళ్ళ బండగాలతోటి మహిళల పైన ఈ మైనార్టీ ఓట్ల కోసం కనుక రెచ్చగొట్టి బీజేపీ వాళ్ళని రెచ్చగొట్టుతూ ఉంటే ఈ రకంగా ఎవరు ఊహించి లేదు. జిల్లా తరఫున గట్టి ఎత్తున వచ్చి దీన్ని నిరాహార దీక్షలే కాదు, ధర్నాలు కూడా చేయవలసి వస్తుంది. లా అండ్ ఆర్డర్స్ ని తట్టుకునే పరిస్థితి మీకు ఉండదు. పోలీసులు మర్యాదగా చెప్తున్నాం మేము, ఎవరైతే ఏదైతే రెచ్చగొడుతున్నారో వాళ్ళపైన తగిన చర్యలు తీసుకుని కేసులు కనుక పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయకపోతే, ఇదే కంటిన్యూ చేస్తే కనుక పోలీసు వారికి హెచ్చరిస్తున్నాము. రేపు వాళ్ళని అరెస్ట్ చేయకపోతే నిరాహార దీక్షలు కూడా జిల్లా వ్యాప్తంగా చేస్తారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి, జిల్లా పార్టీ నుంచి నేను చెప్తున్నాను. దీనికి తగిన చర్య కోటగిరిలోని, రుద్రూరులోని, వర్ణిలో, బాన్సువాడ ఇవన్నీ కూడా స్టేషన్లో ప్రతి ఒక్కరిని బీజేపీ వాళ్ళని అరెస్ట్ చేయడాలు జరుగుతున్నాయి. ఈ అరెస్టులు కనుక ఆపకపోతే ఎక్కడికన్నా కనీసం ఒక నాయకుడు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఇవాళ జిల్లా నాయకుడు రావాలంటే అక్కడ పార్టీ ఆఫీసును ముట్టడించి వాళ్ళని అరెస్టులు చేయడానికి కూడా జరిగినాయి. ఇప్పుడు జిల్లా నాయకుడు వస్తానికి ప్రయాణం చేయడు, వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేయడం జరిగింది. ఇక నాయకులు బీజేపీ వాళ్ళని రోడ్డు మీద రాయకుండా ఆపి ఈ పోలీసు బలగాలు ఇదే రకంగా కంటిన్యూ చేస్తే మాత్రం స్టేట్ నుంచి కూడా దిగుతారు. ఇది పెద్ద అలజడి జరుగుతుంది. ఇది మాత్రం చాలా నిరసనగా మేము తెలియజేస్తున్నాం. ఈ వీడియో తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. అక్క ఆపడానికి వెళ్ళింది, తనకి ఏం తెలియదు. అది ముస్లిమా, క్రిస్టియనా, మతాలు కాదు. పిల్లలు కొట్టుకుంటుంటే ఆపడానికి వెళ్తే వాళ్ళ అక్క పైన దాడి చేయడం జరిగింది. లాయర్ అని చెప్తే కూడా నువ్వు లాయర్ అని మాకు తెలుసా, నీ గుడ్డలు కూడా తీసి మరి ఏం చేస్తావు చెయ్యి, దాని సంగతి చూస్తా అని బెదిరించడం జరిగింది. దీన్ని చట్టపరంగా పాపం చర్యలు తీసుకోకుండానే ఆమె మీద దాడులు చేయకుండానే వచ్చి కేసులు పెట్టాం. పోలీసు వాళ్ళు వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళని ఎమ్మటి అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తే సర్దుమరుగ్గా ఉంటుంది, అంత సామరస్యంగా ఉంటుంది, ఎవరి పని చేసుకుంటారు. ఈ విషయము మా జిల్లా అధ్యక్షుల దగ్గర కూడా తీసుకెళ్ళాం. ఆడపిల్ల మీద దాడి చేయడం జరిగిందని మా గ్రూపులో చూసి ఫోన్ చేస్తే మేము చెప్తే తను బయలుదేరితే కూడా వాళ్ళు అక్కడ అరెస్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఆఫీసులో అరెస్ట్ చేశారు. అంత ఆఫీస్ ముట్టడిచ్చారు. తను రాలేకపోయాడు. ఇప్పుడు అక్కకు మద్దతు తెలపడానికి ఖచ్చితంగా చెప్పమని చెప్పిండు, ప్రెస్ మీట్ ఇవ్వమని చెప్పిండు. అక్కకు మద్దతు తెలపడానికి రేపు అయినా సరే, రాత్రికైనా సరే, ఏ టైం అయినా సరే వాళ్ళు అక్కడ వెళ్ళంగానే అక్క వాళ్ళ ఇంటికి వచ్చి పరామర్శ ఇచ్చేసి అక్కకు మద్దతుగా అవసరమైతే రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తానని దినేష్ అన్న చెప్పడం జరిగింది, జిల్లా అధ్యక్షులు. మేమందరం కూడా హిందూ పార్టీలకు అతీతంగా హిందువులందరం అక్కకు మద్దతు తెలుపుతూ
ఇక్కడ అక్కతో పాటు నిరాహార దీక్ష చేస్తాం. ఖచ్చితంగా ఈ దాడి చేసిన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చట్టపరంగా కేసులు నమోదు చేసి రిమాండ్ చేయకపోతే రేపే స్టార్ట్ చేస్తాం నిరాహార దీక్ష పెద్ద ఎత్తున. హిందువులందరం ఏకమవుతాం, పార్టీలకు అతీతంగా. ఇక అక్క మద్దతు తెలుపుతాం, కూర్చుంటాం ఇక్కడే. దయచేసి పోలీసులు ఎవరికి ప్రలోభాలకి రాజకీయ నాయకులకి లొంగకుండా మీ కర్తవ్యం మీరు నిర్వర్తించి వాళ్ళని మీరు కేసులు పెట్టి వాళ్ళని రిమాండ్ చేయవలసిందిగా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. జై శ్రీరామ్.